తిరుమలలో భద్రతపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనధికారిక వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. కొండపై అనధికారికంగా నివాసం ఉన్నవారిని గుర్తించారు. విజిలెన్స్, పోలీస్ కార్టన్ సెర్చ్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమలలో అనధికారిక వ్యక్తులు షెడ్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఆధార్ కార్డులు లేకుండా తప్పుడు చిరునామాలు ఇచ్చినట్లుగా గుర్తించారు. తిరుమల కొండ భద్రతను జగన్ సర్కార్ గాలికి వదిలేసింది. వైసీపీ హయాంలో టీటీడీ విజిలెన్స్ కళ్ళు మూసుకుంది. అయితే అనధికారికంగా అంటే సుమారు తిరుమల బాలాజీ నగర్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కేవలం స్థానికులుగా ఉన్న వాళ్ళు మాత్రమే నివసించే ప్రాంతం అది. ముఖ్యంగా అక్కడ పనిచేసే అంటే శ్రీవారి ఆలయంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అక్కడ షాపులు పెట్టుకున్న వారు, అక్కడ లోకల్స్ వారు ఉండే మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే గత కాంట్రాక్టర్ల చొరవతో తిరుమలకి చాలామంది ఫ్యామిలీలు అంటే బయట నుంచి కార్మికులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడం, కొంతమంది అనధికారికంగా అక్కడే షెడ్లలో నిర్మించుకొని అక్కడే ఉండడం అంటే ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా అధికారులు అయితే ఉంది. ముఖ్యంగా సుమారు గతంలో ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి పనులు చేపట్టేందుకు వచ్చినటువంటి కార్మికులు సుమారు బాలాజీ నగర్ నివాసం ఉన్న ప్రాంతానికి వెనుకవైపు సుమారు 65 నుంచి 75 షెడ్లు దాకా అక్కడ వేసుకున్నట్లయితే పూర్తిగా విజిలెన్స్ విచారణలో అయితే తేలింది. దీనికి సంబంధించి వాళ్ళు అక్కడ వర్క్ అయిపోయినప్పటికీ ఇంకా అక్కడే ఆ షెడ్లలోనే వాళ్ళు ఉంటూ అక్కడక్కడే తిరుగుతున్నారని చెప్పేసి విజిలెన్స్ విచారణలో తేలిన పరిస్థితి. అంటే ప్రధానంగా వాళ్ళు చూపించినటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, ధృవీకరణ పత్రాలు సరిగా లేకపోవడంతో టీటీడీ విజిలెన్స్ తీవ్రమైన చర్యలు తీసుకోబోతోంది. ముఖ్యంగా అనధికారికంగా ఉంటున్న వారిపై ఖచ్చితంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే పూర్తిగా తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలకు అనాధికారికంగా వస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, తిరుమలలో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మాత్రం వారిపై చర్యలు తప్పవని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే తిరుమలలో ఎక్కడ చూసినా అనధికారికంగా అంటే గత ప్రభుత్వంలోనే ఎక్కువగా భారీ స్థాయిలో తిరుమలకైతే చేరుకున్నట్లయితే విజిలెన్స్ విచారణలో చాలా వరకు తేలిన పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసు శాఖ కూడా దీనిపై విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు ఎవరైనా తమకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఆ ప్రాంతాలకు చేరుకున్నా అక్కడ ఉన్నా కానీ వారిపైన కఠిన చర్యలే తీసుకుంటామని చెప్పేసి ఏదైతే చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీస్ శ్రీధర్ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే తిరుమలలో ఎక్కడ చూసినా అంటే లోకల్గా ఉంటున్న వ్యక్తులను కూడా అంటే బాలాజీ నగర్ ప్రాంతాలు కూడా వాళ్ళైతే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతం నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నారు, వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి పత్రాలు అక్కడ వాళ్ళ దగ్గర లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ చాలా చర్యలు చేపట్టిన పరిస్థితి అని చూడొచ్చు. ఎందుకంటే తిరుమలలో అనధికారికంగా వచ్చేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎవరిని వదిలేది లేదు అని చెప్పేసి ప్రధానంగా విజిలెన్స్ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మూర్తి, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.